రియల్ ఎస్టేట్లో ఆస్తులను ఎప్పుడు అమ్ముకోవద్దు, లేదంటే కనుక రియల్ ఎస్టేట్ని ఎప్పుడు కూడా ఒక ట్రేడింగ్ మార్కెట్ లాగా చూడొద్దు. ఎందుకంటే చాలామంది అంటూ ఉంటారు, అదేంటోనండి నేను ప్రాపర్టీ అమ్మానో లేదో విపరీతంగా రేట్లు పెరిగిపోయాయి, నేను 10 లక్షలకు అమ్మితే ఇప్పుడు అక్కడ 20 లక్షలు పెరిగిపోయింది, 6 నెలల్లోనే 10 లక్షల లాభం మిస్ అయ్యాను. ఇటువంటి మాటలు మనం తరచూ వింటూ ఉంటాం. మీరు ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ని లాంగ్ టర్మ్లో చూడండి, చాలా అద్భుతంగా కనపడుతుంది. రియల్ ఎస్టేట్ వెల్త్ క్రియేషన్ ఆల్వేస్ పాసిబుల్ విత్ పేషెన్స్. ఇది ట్రూత్ అనమాట. షార్ట్ టర్మ్లో కూడా గొప్పగా రాణిస్తుందిలే, కానీ ఆ కనపడే లాభం అనేది మన కంటికి అంత గొప్పగా రుచించదు. అందువల్ల రియల్ ఎస్టేట్లో ఆస్తులు నమ్ముకోవటం, లేదంటే కనుక కొనటం అమ్మటం రెగ్యులర్గా చేయొద్దు. ఒక ఉదాహరణతో మనం మాట్లాడాలంటే కనుక, రాష్ట్రం విడిపోయిన కొత్తల్లో చాలామంది ఆంధ్ర ఇన్వెస్టర్లు హైదరాబాద్లోని వాల్యుబుల్ అసెట్స్ని తీసుకెళ్ళిపోయి అమ్మేసి ఆ డబ్బుల మొత్తాన్ని అమరావతిలో ఇన్వెస్ట్ చేశారు. ఈరోజు కూడా మీరు అమరావతిని చూడండి, ఇప్పటికీ సరైన ఇన్ఫ్రా లేదు, రాజకీయంగా స్టెబిలిటీ లేదు, ఇన్వెస్టర్స్ యొక్క అట్రాక్షన్ లేదు. నిజంగా చెప్పాలంటే వాళ్ళు హైదరాబాద్లో అదే అసెట్స్ ఉంచుకున్నట్లయితే ఎంతో గొప్పగా వెల్త్ క్రియేషన్లో బాగా ఎదిగేవాళ్ళు. బట్ ఈరోజు ఆ చార్ మొత్తాన్ని కోల్పోయారు. అదొక రెఫరెన్సు. అదేవిధంగా ఇంకొక రెఫరెన్స్ ఏంటంటే, గతంలో ఒక 15 లక్షలు 20 లక్షలు ఉన్న అసెట్లు ఈరోజు కోట్ల చేరుకున్నాయి. ఈ ట్రేడింగ్లో ఏం జరుగుతుందంటే, కొన్ని చోట్ల తెలియకుండా తప్పులు జరిగిపోతాయి. డబ్బులు ఉన్నాయి కదని చెప్పి ఖర్చు పెట్టేయటము, లేదంటే కనుక కొత్త అసెట్స్ని కొనేటప్పుడు ఏదైనా డిస్ప్యూట్స్లో ఉన్న వాటిని కొనడం జరిగితే మనం ఏంటంటే, ఒకటి మెంటల్ పీసు మనకు ఉండదు, రెండవది వెల్త్ క్రియేషన్ కూడా మనం కోల్పోయిన వాళ్ళు అవుతాం. అందువల్ల అవసరం ఉంటే తప్పితే మీరు అసెట్స్ని అమ్ముకోకూడదు. నిజంగా ఇది అమ్మితే తప్పితే మనకు అవసరం తీరదు అనుకున్నప్పుడు మాత్రమే అసెట్ని అమ్మండి. లేదంటే కనుక అవకాశం ఉంటే వాటి మీద లోన్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి.